కంటెస్టెంట్స్ తో రూడ్ గా బిహేవ్ చేసి వాళ్ళ మొహం మీద కొడుతున్నా. నాకు నువ్వు నచ్చట్లేదు. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం ఉంటావా? నువ్వు ఇక్కడ కూర్చొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? మా అందరికన్నా లేట్ గా వచ్చి మా అందరికన్నా ముందే రెడీ అవ్వడం నాకు నచ్చట్లా. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అగ్ని పరీక్ష సీజన్ 2 లో మొట్టమొదటిసారిగా ఒక ఎలిమినేషన్ జరగబోతుంది. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. హీఈస్ అన్ ఎంటర్టైనర్, హీఈస్ అ ఫైటర్ అండ్ ఆల్సో బిగ్ బాస్ సీజన్ విన్నర్. అది నేనే, అది నేనే. ఆయన వస్తే ఉంటది ఫుల్ రచ్చ. వస్తున్నాడు మా మచ్చ. లెట్స్ వెల్కమ్ విజయ్ సనీ. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఏ ఫేమ్ అయినా మనం గెలిచి నెక్స్ట్ సీజన్ వరకే. ఇది ఫస్ట్ మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. డోంట్ ఎవర్ థింక్ యువర్ అ సెలబ్రిటీ. ఆల్వేస్ థింక్ దట్ యువర్ అ కామనర్. హలో మాస్టర్, ఈ క్లాసు పీకడంతా మీ క్లాసులో పిల్లల దగ్గర పెట్టుకోండి, మాకు పీకద్దు. మీరు మీలా ఉండండి. బీ ద ఒరిజినల్. కరెక్ట్ గా మీరు గానీ మీ పనిని జెన్యూన్ గా ఫినిష్ చేస్తే యు ఆర్ ద విన్నర్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నా ఫ్యాన్స్ కి నాలో ఒక నచ్చే ఒక క్యారెక్టర్ అంటే వాళ్ళకి నా ఇన్నోసెన్స్ అండ్ ట్రెడిషనల్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అండ్ ఇక్కడ కూడా కామనర్స్ ఉన్నారు. ఎంతమంది అక్కడ వరకు వెళ్తారు? వీళ్ళు ఇక్కడ నుంచి బిగ్ బాస్ వెళ్తున్నారంటే వీళ్ళు ఎలా కామనర్స్ అవుతారు? వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోయారు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. బట్ ఏదేమైనా జస్ట్ గివ్ యువర్ 100% కాదు 1000%. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే ఉండకపోయినా పర్లేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. మీలో ఆయన ది బెస్ట్ ఇవ్వండి. గెలవడమా ఓడిపోవడమా తర్వాత అది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మా టాప్ 15 కాస్త 14 అవుతారా? ఎంతమంది అవుతారా? ఆ నంబర్ రేపటికే వదిలేస్తూ రేపటి ఎలిమినేషన్ లో కలుసుకుందాం.